ఈరోజు మా ఇంట్లో కంది పచ్చడి. సో దాని రెసిపీ మీకు షేర్ చేసేస్తున్నాను. ముందుగా అయితే కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక కప్పు కందిపప్పు బాగా వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక 10 నుంచి ఒక 12 ఎండుమిరపకాయలు, మనం కారం ఎంత తినగలిగితే అంత, మేము కొంచెం ఎక్కువ తింటాం సో అందుకనే ఎక్కువ వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, కాకపోతే నేను కరివేపాకు మర్చిపోయాను. సో జీలకర్ర వేసేసి పచ్చి ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి అండ్ చిన్న చింతపండు వేసుకోవాలన్నమాట. చూసారు కదా కలర్ చేంజ్ అయింది. సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది బాగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం తాలింపు వేసాను అంతే. ఎంతో టేస్టీగా ఉండి కంది పచ్చడి చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుని తింటే మనకు కూడా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.